హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా రష్యా సంయుక్త నావికా దళ విన్యాసాలు పసెక్స్ 2022 వార్తలు నిలిచింది. పసెక్స్ 2022. పసెక్స్ అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్, పసెక్స్ ఏ రెండు దేశాలకు సంబంధించి అంటున్నాను? ఇండియా, రష్యా. సో పోటీ పరీక్షల్లో దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తలు నిలిచిన ఇండియా రష్యా పసెక్స్ 2022కి సంబంధించి ఈ సంయుక్త నావికాదళ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన భారత షిప్ పేరేంటి? ఇండియన్ నావల్ షిప్ పేరేంటి అంటారు? ఐఎన్ఎస్ కొచ్చి. ఐఎన్ఎస్ కొచ్చి పేరు గుర్తుంచుకోండి. ఐఎన్ఎస్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ నావల్ షిప్. ఐఎన్ఎస్ కొచ్చి ఇండియా తరపున ఈ సంయుక్త నావికాదళ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి. ఇండియా రష్యా సంయుక్త నావికాదళ విన్యాసాలు పసెక్స్ 2022, ప్యాసేజ్ ఎక్సర్సైజ్ 2022 ఏ సముద్ర ప్రాంతంలో జరిగింది అంటారు? అరేబియన్ సీ అని గుర్తుంచుకోండి. అరేబియా సముద్రం, అరేబియన్ సీ, అరేబియా సముద్ర ప్రాంతంలో జరిగిన ఇండియా రష్యా సంయుక్త నావికాదళ విన్యాసం పసెక్స్. సో ఈ రెండు పాయింట్ల పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో ఇటీవల కాలంలో పసెక్స్ అనే వర్డ్ ని తరచూ మనం వార్తలు చూస్తున్నాం. ఇక్కడ ఇండియా రష్యా సంయుక్త నావికాదళ విన్యాసం పసెక్స్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం పసెక్స్ ఇండియా యుఎస్ పసెక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇండియా యుఎస్ పసెక్స్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ కూడా ఐఎన్ఎస్ కొచ్చి. ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ కొచ్చి తరచూ వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్ జయేద్ తల్వార్. జయేద్ తల్వార్ అనేది సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు. ఏ రెండు దేశాలకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు జయేద్ తల్వార్ అంటే ఇండియా అండ్ యుఏఈ. ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, యుఏఈ. సో ఇండియా యుఏఈ సంయుక్త నావికాదళ విన్యాసం. సో జయేద్ తల్వార్ గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. అందులో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ కూడా ఐఎన్ఎస్ కొచ్చి. ఎట్ ద సేమ్ టైం ఇంకొక దేశం ఇండియా మరియు సౌదీ అరేబియా. ఇండియా సౌదీ అరేబియా సంయుక్త నావికాదళ విన్యాసం పేరేమని చెప్పాను? అల్ మహద్ అల్ హిందీ. గుర్తుంచుకోండి, అల్ మహద్ అల్ హిందీ ఏ రెండు దేశాలకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరంటే ఇండియా, సౌదీ అరేబియా. ఇందులో పార్టిసిపేట్ చేసిన భారత నౌక పేరేంటి? ఐఎన్ఎస్ కొచ్చి. ఇక్కడ ఐఎన్ఎస్ కొచ్చిని సెంటర్ గా తీసేసుకొని ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ కొచ్చి ఎందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కార్పాట్, కోఆర్డినేటెడ్ పాట్రోలింగ్, ఇండియా థాయిలాండ్ కానివ్వండి, ఇండియా ఇండోనేషియా కానివ్వండి, అండ్ ఇక్కడ పసెక్స్. సో ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఇండియా యుఎస్ పసెక్స్ కానివ్వండి, ఇండియా రష్యా పసెక్స్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో మలబార్ నావికాదళ విన్యాసాలు. మలబార్ అంటేనే క్వాడ్ నేషన్స్ గుర్తుకు రావాలి. క్వాడ్ 4 క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్ గ్రూప్ కి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు మలబార్ ఎక్సర్సైజ్. దాని గురించి లాస్ట్ ఇయర్ లో 2 times మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి బంగో సాగర్, ఇండియా శ్రీలంకకి సంబంధించి స్లినెక్స్, శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్, స్లినెక్స్ ఇండియా శ్రీలంక, సింబెక్స్ ఇండియా సింగపూర్. అలాంటివి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన ఏవైతే ఉన్నాయో ప్యాసేజ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదా కార్పొరేట్లు కానివ్వండి, సంయుక్త నావికాదళ విన్యాసాలు కానివ్వండి, సంయుక్త వైమానిక దిన విన్యాసాలు కానివ్వండి. సో ఇవన్నిటిని కూడా ప్రత్యేకంగా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మాత్రం ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలకు సంబంధించి? ఇండియా, రష్యా. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఇక్కడ అరేబియన్ సీ పేరు గుర్తుంచుకోండి. అరేబియా సముద్ర ప్రాంతంలో ఐఎన్ఎస్ కొచ్చి పార్టిసిపేట్ చేసిన ఈ 3 విన్యాసాల పేర్లు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. ఐఎన్ఎస్ కొచ్చి మనకు 2015 సంవత్సరం నుండి సేవలు అందిస్తున్న ఒక నావల్ షిప్. అండ్ నెక్స్ట్ కాలర్ వ్యాలీ సూపర్ మామ్ వార్తలు నిలిచింది. కాలర్ వాలీ అనేది ఒక టైగర్ నేమ్, ఒక పులి పేరు, చాలా ఇంపార్టెంట్ పులి.
భారతదేశ చరిత్రలో వ్యక్తులను గుర్తుంచుకోవడం అనేది మనం సర్వసాధారణం. అలాంటిది ఒక టైగర్, భారతదేశానికే ప్రైడ్గా నిలిచిన ఒక టైగర్ మన గర్వకారణంగా చెప్పుకోవచ్చు. దీన్ని సూపర్ మామ్ అంటారు. సూపర్ మామ్ అంటే సూపర్ తల్లి అన్నట్టు. సో ఒక గొప్ప తల్లి ఒక పులి వార్తలు నిలిచింది, మరణిస్తూ వార్తలు నిలిచింది. ఇక్కడ ఒక టైగర్ రిజర్వ్ పేరు గుర్తుంచుకోండి, పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాక్చువల్గా మధ్యప్రదేశ్ అంటేనే మనకు లెపర్డ్స్కి సంబంధించి, పులులకి సంబంధించి, బిగ్ క్యాట్స్ అంటేనే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం. అలానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో నివసిస్తున్న ఒక పులి సూపర్ మామ్గా మనం పిలుస్తాము. కాలర్ వ్యాలీ దాని పేరు. లేదంటే T15 టైగర్. టైగర్స్ కి నెంబర్స్ ఇస్తారు అన్నట్టు. T23 టైగర్ ఇటీవల వార్తలు నిలిచింది. అలా T15 టైగర్ ఒక పులి ఇటీవల మరణించింది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా పులి గురించి చెప్తున్నానంటే, యాక్చువల్గా ఈ పులి యొక్క వయసు మరణించే నాటికి, సో ఈ లాస్ట్ 2 days బ్యాక్ మరణించింది. 17 yearsలో, సో 17 సంవత్సరాల వయసులో మరణించిన పులి కాలర్ వ్యాలీ. ఇక్కడ యాక్చువల్గా పులి యొక్క లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 12 సంవత్సరాలు. పులి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే 12 సంవత్సరాలు. అలాంటిది 17 సంవత్సరాలు జీవించిన ఒక పులి. సో జీవించడం అనేది ఒక ఎత్తు అయితే, ఇది 2008 సంవత్సరంలో మొదటి కాన్పు, 2008 నుండి 2018 చివరి కాన్పు. కాన్పు అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ అంటాం కదా, పిల్లలకు జన్మనివ్వడం. సో 2018 సంవత్సరంలో 3 పిల్లలకు, సో 3 పులి పిల్లలు ఏవైతే ఉంటాయి, పులి పిల్లలు ఉంటాయి కదా, పులి పిల్లలకు జన్మనించింది. ఆ 3 పులి పిల్లలు కూడా మరణించాయి. ఆ తర్వాత తన యొక్క ప్రతి కాన్పులో జన్మించిన పులులు ఏవైతే ఉంటాయో అన్ని కూడా మ్యాక్సిమం సర్వైవ్ అయ్యాయి. సో అలా 2018 వరకు దాదాపు ఈ పులి జీవిత చరిత్రలో 29 పిల్లలను కనింది, పిల్లలకు కాన్పునిచ్చింది. 29 పులి పిల్లలను కనిన ఒక గొప్ప తల్లి, ఒక సూపర్ మామ్ కాలర్ వ్యాలీ. సో 29 కంటే ఈ 29లో 25 పులులు సర్వైవ్ అయ్యే ప్రస్తుతం జీవిస్తున్నాయి. 25 పులులను కన్న ఒక గొప్ప పులి, ఒక తల్లి, సూపర్ మామ్ కాలర్ వ్యాలీ. గుర్తుంచుకోండి. సో ఇటీవల మరణించింది. దాని పేరేంటి? కాలర్ వ్యాలీ అని గుర్తుంచుకోండి. భారతదేశానికే ప్రైడ్గా మనం టైగర్స్ని చూస్తూ ఉంటాం. టైగర్ సెన్సస్ అంటాం. ఇటీవల కాలంలో టైగర్స్కి సంబంధించి మనం చాలా అంశాలు డిస్కస్ చేస్తున్నాం. టైగర్స్ అనగానే ఒక సంస్థ గుర్తుకు రావాలి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. 2005 సంవత్సరంలో భారతదేశంలో ఏర్పాటైన జాతీయ పులులకి సంబంధించిన సంరక్షణ, నియంత్రణ చర్యలు తీసుకునే ఒక సంస్థ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. భారతదేశంలో పులులకి సంబంధించి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ అన్ని 53. గుర్తుంచుకోండి. 53 పుస్తకాల్లో 51, 52 ఉంటాయి. సో రీసెంట్ అప్డేట్ 53 మనం గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ 53వ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అంతకుముందు రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. అలా టైగర్ రిజర్వ్స్ ని గుర్తిస్తుంది ఇక్కడ NTCA. సో ఇక్కడ టైగర్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో NTCA ఏమని చెప్పిందంటే, గడిచిన సంవత్సరం 126 పులుల మరణాలను చూడడం జరిగిందట. 126 పులుల మరణాలు. సో టైగర్ డెత్ కి సంబంధించిన కూడా స్టాట్స్ మనం లాస్ట్ January 2 రోజున డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక టైగర్ గుర్తుంచుకోండి, ఒక గ్రేట్ మామ్, సూపర్ మామ్, 29 పులులను కన్నా ఒక గొప్ప తల్లి పులి కాలర్ వ్యాలీ T15 మరణిస్తూ వార్తలు ఇచ్చింది. ఎక్కడ మరణించింది అంటే ఇది పెంచ్ టైగర్ రిజర్వ్లో అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ పాయింట్స్ నుండి ఏదైనా కూడా గుర్తుంచుకోండి, మనకు స్టాటిక్ పాయింట్స్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో గోట్ హెడెడ్ లేదా గోట్ హెడ్ యోగిని విగ్రహం. సో గోట్ హెడెడ్ యోగిని విగ్రహం. ఇక్కడ ఒక టెంపుల్ పేరు గుర్తుంచుకోండి, లోకారి టెంపుల్. ఇటీవల వార్తలు నిలిచిన లోకారి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా బండా అనే ఒక డిస్టిక్. బండా డిస్టిక్ లోని అతి పురాతన దేవాలయం లోకారి దేవాలయం. ఈ లోకారి దేవాలయంలో ఎక్కువగా యోగిని విగ్రహాలు ఉంటాయి. యోగినీస్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ డివినిటీస్, ఫీమేల్ డివినిటీస్ బేస్డ్ ఆన్ ద తాంత్రిక్ వర్షన్ ఆఫ్ పూజాస్. తాంత్రిక్ ఎక్కువగా తంత్రాలు నమ్ముతారు అన్నట్టు. సో యోగినీస్ అని గుర్తుంచుకోండి, ఎక్కువగా యోగిని విగ్రహాలు ఉంటాయి. సో యోగిని విగ్రహాల్లో గోట్ హెడెడ్ యోగిని విగ్రహం ఏదైతే ఉంటుందో
దీన్ని చరిత్ర కాలంలో దొంగిలించడం జరిగింది. ఇల్లీగల్గా ఈ యోగిని విగ్రహాన్ని స్మగ్లింగ్ చేసేస్తారు, అంటే తరలించడం జరిగింది. ఎక్కువగా విగ్రహాల తరలింపు విదేశాలకు సంబంధించి మనకు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఎక్కువగా చూసేది. అలాంటి గోట్ హెడ్ యోగిని విగ్రహం లోకారి దేవాలయం నుండి దొంగిలించబడిన విగ్రహం యూకేలో ఉండింది. యూకే. సో అలాంటిది యూకేలో ఉన్న భారతదేశ చరిత్రలో భాగమైన గోట్ హెడెడ్ యోగిని ఇటీవల యూకే ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో ఇండియాకి గిఫ్ట్ కింద సో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యోగిని విగ్రహం ఏదైతే ఉంటుందో యూకేలోని మనకి యూకే నుండి రిటర్న్ అయింది కదా. సో ఉత్తరప్రదేశ్లోని బండా డిస్టిక్లో దీన్ని మరొకసారి ప్రతిష్ఠించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన గోట్ హెడ్ అంటే మేక తల కలిగిన ఒక యోగిని విగ్రహాన్ని ఏ దేశం నుండి మనం తిరిగి పొందడం జరిగింది అంటారు? యూకే. సో యునైటెడ్ కింగ్డమ్, యూకే అని గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రంలోని ఒక పురాతన దేవాలయంలో బయటపడిన విగ్రహం ఇది అంటే యాక్చువల్గా లోకారి ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బండా డిస్టిక్ అని గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లోకారి దేవాలయంలోని ఒక పురాతన దేవాలయంలోని ఈ విగ్రహం ఏదైతే ఉంటుందో గోట్ హెడ్ మేక తల కలిగిన విగ్రహాన్ని ఇల్లీగల్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేయబడిన ఇన్నేళ్ళు యూకేలో ఉంది. యూకే యునైటెడ్ కింగ్డమ్ నుండి మనకు రిటర్న్ కావడం జరిగింది. రిటర్న్ వచ్చిన తర్వాత ఈ దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇలాంటివి తరచు మనం చూస్తూ ఉంటాం. సేమ్ ఇదే దేవాలయం, ఇక్కడ ఏమని చెప్పాను, ఈ దేవాలయంలో ఎక్కువగా జంతువుల తల కలిగిన యోగిని విగ్రహాలు ఉంటాయి. అంతకుముందు సేమ్ బఫెల్లో అంటే మనకు గేదె. సో బఫెల్లో హెడెడ్ వృషణాల యోగిని అన్ని యోగిని విగ్రహాలు ఉంటాయి ఈ దేవాలయంలో. సో బఫెల్లో హెడెడ్ వృషణాల యోగిని విగ్రహాన్ని 2013 సంవత్సరంలో ప్యారిస్ నుండి మనం పొందడం జరిగింది. అంతకుముందు దొంగిలించబడిన విగ్రహం ఏదైతే ఉంటుందో మన భారతదేశానికి ప్యారిస్ నుండి పొందడం జరిగింది, అంటే ఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటే, పురాతన విగ్రహాలు ఏమైనా ఉంటే వాటిని జస్ట్ పేరు గుర్తుంచుకోండి. అక్కడ ఉండే దేవాలయం ఏదైతే ఉంటుందో ఏ దేవాలయం నుండి అక్రమంగా వీటిని తరలించడం జరిగిందో గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే ఇటీవల కాలంలో వాటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ అంటేనే ఇటీవల కాలుష్య కోరలు చిక్కుకున్న ఒక మహానగరం. సో దేశ రాజధానిగా మనం చూస్తూ ఉంటాం. సో నిన్నటి రోజున ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం యూటీఏ, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఉంటారు. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. సో ఢిల్లీ ముఖ్యమంత్రి నిన్నటి రోజున ఒక ఎలక్ట్రిక్ బస్సుని ప్రారంభించడం జరిగింది. సో ఎలక్ట్రిక్ బస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఢిల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో, ఢిల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఉంటాయి కదా, అలా ఢిల్లీకి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఢిల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను నిన్నటి రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా జరిగే లబ్ధి, యాక్చువల్గా దీన్ని జేబీఎం ఆటో సంస్థ వారు తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు అవసరం లేదు, ఏ సంస్థ తయారు చేసిన అవసరం లేదు, బట్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభమై ఈరోజు ఢిల్లీ వార్తలు వచ్చింది కాబట్టి జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రజా రవాణా కోసం ప్రారంభిస్తూ ఏ కేంద్రపాలిత ప్రాంతం వార్తలు ఇచ్చిందంటే ఢిల్లీ. సో అతి త్వరలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 6 months మరొక 50 ఎలక్ట్రిక్ బస్సులను ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వినియోగిస్తామని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. సో ఎలక్ట్రిక్ బస్సుల యొక్క లాభం ఏంటి? యాక్చువల్లీ ఇది ఎలక్ట్రిక్ బస్సు చాలా హై స్పీడ్గా ఉంటుంది, ఫుల్లీ ఏసీ బస్ అని గుర్తుంచుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఏదైతే ఉంటుందో లోకల్ బస్ కింద కానివ్వండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలంటే బస్సు వెళ్తాం కదా, సో అలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ ప్రారంభించడం జరిగింది. ఈ బస్సుల యొక్క లాభం ఏంటంటే మనకు పర్యావరణ సంరక్షణ. ప్రస్తుతం ఢిల్లీ అంటేనే చూడండి, ఢిల్లీలో కాలుష్యం పెనుభూతం వెంటాడుతోంది. ఇటీవల ఢిల్లీకి సంబంధించి చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చింది అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం. ఏం చెప్తున్నారంటే 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్ వాహనాలను కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే కాలుష్యం, అలా కాలం చెల్లిన వాహనాల నుండి ఎక్కువగా కాలుష్య ఉద్గారాలు వస్తాయి కాబట్టి, ఎమిషన్స్ వస్తాయి కాబట్టి. ఇలాంటి పరిస్థితిలో సో ఈ కన్వెన్షనల్ వెహికల్ స్థానంలో
ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి అని చెప్తూ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ఏ ప్రాంతానికి సంబంధించిందంటే ఢిల్లీకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సుల పైన అవగాహన కల్పించడం, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల మనకు కలిగే లాభాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఒక ప్రోగ్రామ్ స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రారంభించారు. అందులో భాగంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కానివ్వండి, గుజరాత్ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. గో గ్రీన్ ఇనిషియేటివ్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా గుర్తింపు పొంది వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. సో బస్సులకి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఢిల్లీ తీసుకున్న ఒక కీలక నిర్ణయం, ఢిల్లీ ప్రారంభించిన ఒక ఆవిష్కరణ నిన్నటువంటి వార్తలు నిలిచింది. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు, ఢిల్లీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి, ఫేమ్. సో ఫేమ్ ప్రోగ్రామ్ ని భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. ఫేమ్ 2.0 గైడ్లైన్స్ ని కూడా ఇటీవల విడుదల చేసింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన ప్రోగ్రామ్ ఫేమ్ అని గుర్తుంచుకోండి. ప్రతి ప్రాంతంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఇక్కడ మరిన్ని అంశాలు లింక్ చేసుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రివైజ్డ్ గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. రివైజ్డ్ గైడ్ లైన్స్ సో మార్గదర్శకాలు అనొచ్చు. దేనికి సంబంధించి అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫెసిలిటీస్ని ప్రారంభించడం. సో భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి సులభతర అనుమతులు ఉంటాయి. ఎవరైనా భారతదేశంలోని ఏ వ్యక్తి అయినా కూడా, ఏ ప్రాంతంలో అయినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయొచ్చు. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మరింత ప్రాధాన్యత ఇస్తుంది భారత ప్రభుత్వం. అండ్ నెక్స్ట్, ఈరోజు పోస్టల్ బ్యాలెట్ అనే అంశం వార్తలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్. సో ఇక్కడ మీరు ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గుర్తుంచుకోండి. భారతదేశంలో ఎన్నికలకి సంబంధించి ఎన్నికల నిర్వహణ ఏ చట్టం ద్వారా జరుగుతుంది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో ఎన్నికల నిర్వహణకి సంబంధించి ఇందులో ఒక సెక్షన్ 60 లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 10-15 సార్లు ఈ సెక్షన్ గురించి మీకు డిస్కస్ చేశాను. ఈ సెక్షన్ అండ్ సెక్షన్ 93 ఆఫ్ ఆర్పిఐ యాక్ట్ లేదా 1951 యాక్ట్. సో సెక్షన్ 60 ఏం చెప్తుంది అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం విధి నిర్వహణలో భాగంగా సుదూర ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం అనుకోండి. సో మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారతదేశంలో ఆర్టికల్ 326 అకార్డింగ్ టు ఆర్టికల్ 326 ఓట్ ఈజ్ ఎ రైట్. సో ఓటు హక్కును మనం పొందడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును కలిగి ఉన్నాడు. సో మనం ఎగ్జాంపుల్ టీచర్ కానీ, పోలీస్ డ్యూటీ చేస్తున్నప్పుడు కానివ్వండి, మనం ఆ ఎన్నికల పోలింగ్ కేంద్రం దగ్గర మనకు డ్యూటీ పడింది అనుకోండి, వేరే ప్రాంతంలో పడుతుంది. సో కానీ మనం ఓటు వేయాల్సింది వేరే పోలింగ్ కేంద్రంలో, మన యొక్క ఓటర్ జాబితా వేరే దగ్గర ఉంటుంది అన్నట్టు. సో అలాంటి ప్రదేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక సౌకర్యం పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ అలా టీచర్స్ కానివ్వండి, పోలీస్ సిబ్బందికి కానివ్వండి, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే వారు ఎవరైతే ఉంటారో వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. సెక్షన్ 60 ఆఫ్ ఆర్పిఐ 1951. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనం ఏం డిస్కస్ చేసాం? కోవిడ్-19కి సంబంధించి. సో కోవిడ్-19 కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం అనేది చర్చలోకి వచ్చింది. ఈ రోజు అంశం ఏంటంటే రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు. భారతదేశంలోనే అతిపెద్ద జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రము, ఉత్తరాఖండ్ రాష్ట్రం, పంజాబ్ గుర్తుంచుకోండి. పంజాబ్ ఎన్నికల్లో నిర్వహణలో కొంత సవరణ జరిగింది. యాక్చువల్గా February 14 రోజున పంజాబ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్పీల్ చేసేసరికి, రిక్వెస్ట్ చేసేసరికి కేంద్ర ఎన్నికల సంఘం February 14వ తేదీ నుండి February 20వ తేదీకి ఆ ఎన్నికల నిర్వహణను కొంత సవరణ చేశారు. అంటే February 20వ తేదీన పంజాబ్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. సో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇక్కడ జర్నలిస్టులు ఉంటారు కదా, జర్నలిస్టులు మీడియా కవరేజ్ మనకి ఏదైతే ఉన్నదో ఎన్నికల నిర్వహణ సంబంధించి తరచూ మనకు నిరంతర వార్తా స్రవంతి ఇస్తారు కదా టీవీ ఛానల్స్. సో జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో వారికి కూడా
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తారంట. సో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అనేది జర్నలిస్టులకు కల్పించడం జరుగుతుందని చెప్పేసి నిన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, పోస్టల్ బ్యాలెట్ జర్నలిస్ట్, ఇక్కడ ఈ సెక్షన్ని లింక్ చేస్తూ చూడండి సరిపోతుంది. అండ్ సెక్షన్ 93 లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం తరచు. సో మనం ఓటు ఎవరికైతే వేస్తామో అది గోప్యంగా ఉంచుకోవాలి. గోప్యంగా అంటే ఏంటి, నేను పలానా ఒక క్యాండిడేట్కి ఓటు వేశానని చెప్పేసి నేను ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే దాన్ని కొంతమంది సెల్ఫీలు తీయడం కానీ ఓటు వేయంగా నేను వీరికి వేసినని చెప్పారనుకోండి, దట్ ఈస్ ఎ క్రైమ్. సో ఓటు హక్కు అనేది గోప్యతతో కూడుకొని ఉంటుంది అని చెప్పేసి రైట్ టు ప్రైవసీ రిలేటెడ్ టు ఓట్ క్యాస్టింగ్ అనేది సెక్షన్ 93 ఆధారంగా ఉంటుంది. ఈ చట్టం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, భారత రైల్వే శాఖ తీసుకున్న కీలక నిర్ణయం. మనకు రైల్ గార్డ్ అనే పేరు తరచు వింటూ ఉంటాం, రైల్ గార్డ్. సో రైల్ గార్డ్ అనే పేరుని రీనేమ్ చేసింది రైల్వే శాఖ. రైల్ గార్డ్ని ఇక మీదట ఏమని పిలవాలంటే ట్రైన్ మేనేజర్. సో ఇటీవల భారత రైల్వే వారు రైల్ గార్డ్ పేరును ఏ పేరుతో మార్చారు అంటే ట్రైన్ మేనేజర్. సో రైల్ గార్డ్ అని పిలవకండి, ట్రైన్ మేనేజర్ అని పిలవమని నేను చెప్పారు. అలా ప్యాసింజర్ రైళ్ళకైనా గూడ్స్ రైలుకైనా రైల్ గార్డ్ అనే పేరు ఎక్కడున్నా కూడా ట్రైన్ మేనేజర్ పేరుతో పిలవండి అని చెప్పేసి ఒక రీనేమ్ సంబంధిత అంశం వాడుతుంది. జస్ట్ ఒక పాయింట్ అంతే. సో ఇదొకటి, ఎందుకంటే ఇటీవల కాలంలో రైల్వేలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఇటీవల భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వార్తలు ఇచ్చింది. దేశంలో 6th రికగ్నైజ్డ్ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ FSSAI. అండ్ ఇటీవల భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. దేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబలి, దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టర్మినల్ రైల్వే స్టేషన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం రైల్వే స్టేషన్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ బెంగళూరుకి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి రైల్వే ట్రాక్ పైన నిర్మించబడిన ఒక 5-star హోటల్ గాంధీనగర్ రైల్వే స్టేషన్. ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. సో రైల్ గార్డ్ పేరుని రీనేమ్ చేయడం జరిగింది ట్రైన్ మేనేజర్ పేరుతో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన రైల్వే స్టేషన్ల పేరు మార్పు అనే అంశం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూడండి, ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ కొన్ని కర్ణాటక రాష్ట్రంలో రైల్వే స్టేషన్స్ రీనేమ్ సంబంధిత అంశంతో వార్తలు వచ్చాయి. వాటిని ఒకసారి చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. దేనికి సంబంధించి అంటే రోజ్గర్ మిషన్. రోజ్గర్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్, ఉపాధి అనే అర్థాన్ని ఇస్తుంది రోజ్గర్ హిందీ పదం. సో అలాంటి రోజ్గర్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో 15 లక్షల ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలను జనరేట్ చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు తన ఆధ్వర్యంలో. సో రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కొన్ని ప్రైవేట్ సెక్టార్లో కొన్ని గవర్నమెంట్ సెక్టార్లో ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కమిటీ రోజ్గర్ మిషన్ సంబంధిత అంశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది, ఎక్కువగా గోవులకు సంబంధించి గోదాన న్యాయ యోజన. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఉంది, ఆవు పేడకి. సో ఎందుకంటే అక్కడ ఆవు పేడని ప్రభుత్వం కొంటుంది, ఆవు పేడను ఎరువులుగా మార్చి రైతులకు అమ్మేస్తుంది. సో ఇది విన్ సిచ్యువేషన్ అటు రైతులకైనా ప్రభుత్వానికైనా కూడా. సో గోదా న్యాయ యోజన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే సో సీసీటీవీ సర్వేలెన్స్ ఆన్ కౌడంగ్ అనే అంశం గురించి మనం డిస్కస్ చేసాం. ఆవు పేడను కూడా సీసీటీవీల ద్వారా సర్వే చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి గోవర్ధన పూజ, కొరడా దెబ్బలు అనే అంశం ముఖ్యమంత్రి సంబంధిత అంశాన్ని మనం చూసాం దీపావళి తెల్లవారున. అండ్ ఎట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన, రైతులకు పెట్టుబడి సాయం, ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇటీవల WHO అనుమతులు ఆమోదం పొందుతూ వార్తలు నిలిచిన 2 మెడిసిన్స్. ఆ 2 మెడిసిన్స్ పేరు గుర్తుంచుకొని బ్యారిసిటినిబ్. సెకండ్ మెడిసిన్ వచ్చేసి సాట్రోవిమాబ్. ఈ మెడిసిన్ గురించి మీకు 2 times చెప్పాను ఇప్పటికీ. సాట్రోవిమాబ్
సో ఇదొకటి న్యూ మెడిసిన్, ఇది ఆల్రెడీ మనకు పరిచయమైన మెడిసినే. సో WHO ఈ 2 మెడిసిన్స్ కూడా అనుమతులు జారీ చేసింది, ఆమోదం తెలిపింది. దేనికి సంబంధించి అంటే COVID-19 ట్రీట్మెంట్లో వీటిని వాడచ్చు. యాక్చువల్గా ఈ బ్యారిసిటమాబ్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడిసినే. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు కదా, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళు వ్యాధులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఎక్కువగా. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే ఓరల్ మెడికేషన్. సో ఇది COVID-19 సివియర్గా అఫెక్ట్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారిపైన అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా, రిపోర్ట్స్ ఆధారంగా WHO ఈ బ్యారిసిటమాబ్ ఏదైతే ఉంటుందో దీన్ని COVID-19 పేషెంట్స్కి ఇవ్వచ్చు అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సాట్రోవిమాబ్ గురించి లాస్ట్ 1 month బ్యాక్ మనం ఏం చర్చించుకున్నామంటే సాట్రోవిమాబ్ ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో, ఓరల్ డ్రగ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ పైన అద్భుతంగా పనిచేస్తుంది అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ 2 అంశాలను లింక్ చేసుకోండి. సో బ్యారిసిటనిబ్ అండ్ సాట్రోవిమాబ్కి WHO ఆమోదం అనే అంశం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. WHO అనుమతులు పొంది అంటే ప్రపంచంలో దీన్ని COVID-19 ట్రీట్మెంట్ కోసం వాడొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ మూన్ బై చైనా. సో ఇటీవల ఆర్టిఫిషియల్ అనే అంశంతో తరచూ వార్తలు నిలుస్తున్న దేశము చైనా. ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుడిని సృష్టించి వార్తలు నిలిచింది చైనా. టోకోమ్యాక్ అని చెప్పాను, టోకోమ్యాక్ లేదా ఈస్ట్ అని చెప్పాను, టోకోమ్యాక్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకోమ్యాక్. సో టోకోమ్యాక్ అంటే ఆర్టిఫిషియల్ సన్ బై చైనా, కృత్రిమ సూర్యుడు. దాదాపు 1056 సెకండ్ల పాటు కృత్రిమ సూర్యుడిని మండించడం జరిగింది. ఆ అంశాన్ని లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చైనా చేసిన ప్రకటన ఏంటంటే ఆర్టిఫిషియల్ మూన్ని జనరేట్ చేస్తున్నారు, మూన్ని తయారు చేస్తున్నారు. దీని యొక్క లాభం ఏంటంటే ఏం లేదు, మనకు మూన్ అనగానే గ్రావిటేషన్ గుర్తుకొస్తుంది, గురుత్వాకర్షణ శక్తి. మన ఎర్త్ పైన ఉండే గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషన్లో మూన్ పైన 1/6 మాత్రమే ఉంటుంది. ఇలాంటి లో గ్రావిటీ వద్ద, లో గ్రావిటేషన్ ఫోర్స్ వద్ద మనం చేసే ప్రయోగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయి అని చెప్పేసి ప్రత్యేకంగా చదవడానికి, ప్రత్యేకంగా రీసెర్చ్ చేయడానికి ఆర్టిఫిషియల్ మూన్ ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. రానున్న సంవత్సరంలో దీన్ని ఇన్స్టాల్ చేసేసి కూడా ప్రయోగాలు చేస్తాం. ఏదైనా శాటిలైట్ ప్రయోగం కానివ్వండి, లూనార్ శాటిలైట్ ప్రయోగం చేశారనుకోండి, అక్కడ ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా దీని దగ్గర ఆర్టిఫిషియల్ మూన్ ఉంటుంది చైనా దగ్గర, భూమి పైన, ఆ మూన్ దగ్గర దీన్ని ఫస్ట్ ప్రయోగం చేస్తారు, టెస్ట్గా ప్రయోగం చేస్తారు. అందులో ఈ మూన్ ప్రభావం ఏదైతే ఉంటుందో మనం ప్రయోగించిన ప్రయోగాల పైన ఎలాంటి ప్రభావం చూస్తుందో దాని తర్వాత రియల్ మూన్ వైపు పంపించవచ్చు. జస్ట్ ఆర్టిఫిషియల్ మూన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇటీవల ఏ దేశం ప్రకటించింది అని చెప్పేస్తే చైనా. ఇటీవల మూన్కి సంబంధించి తరచూ చైనా వార్త నిలుస్తోంది. చాంగే ప్రయోగాలు, చాంగే 5, చాంగే 6, చాంగే 7, చాంగే 8 మూన్ పైన సొంతగా అంతరిక్ష పరిశోధన కేంద్రం మూన్ రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చైనా ప్రకటన చేసింది. చాంగే ప్రయోగాలను కూడా ప్రారంభించింది. వీటిని లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ సన్ ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, సో పర్పస్ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో SNTకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చైనా ఏ అంశాలతో అయితే వార్తలు ఇస్తుందో వాటన్ని లింక్ చేసుకోండి. NEO-01 రోబో శాటిలైట్ కానివ్వండి, షిజ్వాన్ 21 స్పేస్ జంక్, స్పేస్ డెబ్రిస్, అంతరిక్షంలో పేరుకుపోయిన కాలం చెల్లిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయి, కాలం చెల్లిన శాటిలైట్స్ వ్యర్థ పదార్థాలు లేదా వాటిని నియంత్రించడానికి, నిర్వహించడానికి ఇటీవల కాలంలో NEO-01 ప్రయోగాలు అండ్ ఇటీవల షిజ్వాన్ 21 ప్రయోగము, వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. చైనా చేసే ప్రయోగాలు ఏదైనా కూడా లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారానే జరుగుతాయి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియాకి సంబంధించి. సో నార్త్ కొరియాకి సంబంధించి నిన్నటి రోజు మనం డిస్కస్ చేసిన అంశం ఏంటి? రేల్ బార్న్ బ్యాలిస్టిక్ మిసైల్. రేల్ బార్న్ అంటే రైలు ఆధారంగా ప్రయోగించబడిన ఒక క్షిపణి ప్రయోగం అని చెప్పాను. బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించామని చెప్పేసి నార్త్ కొరియా ఒక ప్రకటన చేసింది. ఇక్కడ మరొక 2 ప్రయోగాలు నిన్నటి రోజున వేసింది. సో మరొక 2 బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగాలను విజయవంతంగా చేశామని చెప్పేసి నార్త్ కొరియా చేసిన ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ పవర్ ఏంటి, ఎంత దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదిస్తుంది, ఇవన్నీ కూడా అధికారికంగా చెప్పట్లేరు. బట్ ఇక్కడ మిసైల్ ప్రయోగాలు తరచూ వివాదాస్పదమవుతూ వార్తలు నిలుస్తున్న దేశం ఏది అంటారు పోటీ పరీక్షలో? నార్త్ కొరియా. అమెరికా ఆంక్షలే కానివ్వండి, ప్రపంచ దేశాలు ఎంత చెప్తున్నా కూడా నార్త్ కొరియా రకరకాల మిసైల్ ప్రయోగాలతో, సో పక్క దేశాలకు కూడా సమస్యాత్మకంగా ఉండే మిసైల్ ప్రయోగాలతో వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సో నిన్న జరిగిన
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపబడిన ఒక అంశం ఏంటంటే రానున్న విద్యా సంవత్సరం కమింగ్ అకాడమిక్ ఇయర్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆమోదం వార్తలు ఇచ్చింది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అని గుర్తుంచుకోండి. రానున్న కమింగ్ అకాడమిక్ ఇయర్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్నారు, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన అధ్యయనం చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పలువురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఇదొకటి టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ పద్మ విభూషణ్ పండిట్ బిర్జూ మహారాజ్ గారు. పండిట్ బిర్జూ మహారాజ్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. పండిట్ బిర్జూ మహారాజ్, పద్మ విభూషణ్ పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1937 సంవత్సరంలో జన్మించిన పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే కళారంగం అని గుర్తుంచుకోండి. కథక్ డాన్సర్. కథక్ కళాకారుడు, కథక్ ఫేమస్ ఆర్టిస్ట్ పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. మీకు ఎగ్జాక్ట్లీ ఒక 3 days బ్యాక్ ప్రముఖ కథక్ కళాకారుడు, కథక్ ఆర్టిస్ట్ మున్నా శుక్లా గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారన్నాను. కథక్ అనగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి ఇటీవల లాస్ట్ ఒక 2 days బ్యాక్ మీకు చెప్పాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కథక్ కళాకారుడు మున్నా శుక్లా గారు మరణించారు. సేమ్ అదే కథక్కి సంబంధించిన ప్రముఖ కళాకారుడు పద్మ విభూషణ్ పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇద్దరు కళాకారుల పేర్లు గుర్తుంచుకోండి. ఒకరేమో మున్నా శుక్లా, సెకండ్ వచ్చేసి ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చిన పండిట్ బిర్జూ మహారాజ్. ఇద్దరికి సంబంధించిన ఆ కళ ఏంటి? కథక్. సో కథక్ ఆర్టిస్ట్ అని గుర్తుంచుకోండి ఇక్కడ. అండ్ పండిట్ బిర్జూ మహారాజ్ గారి ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించి 1986 ఇయర్లో 1986 సంవత్సరంలో భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ని ఇచ్చి సత్కరించడం జరిగింది. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. పండిట్ బిర్జూ మహారాజ్ భారతదేశంలో 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటాం పద్మ విభూషణ్. మనకు హైయెస్ట్ ఏంటి? భారతరత్న, సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ వచ్చేసి పద్మభూషణ్, ఫోర్త్ వచ్చేసి పద్మ పురస్కారంలో పద్మశ్రీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా పండిట్ బిర్జూ మహారాజ్ గారు 1986 పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత. అండ్ చాలా పురస్కారాలు గెలుచుకున్నారు. కాళిదాస్ సమ్మాన్ కానివ్వండి, లతా మంగేష్కర్ సమ్మాన్ కానివ్వండి, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు కానివ్వండి, కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్ ని కూడా పొందారు. అలా బనారస్ హిందూ యూనివర్సిటీ కానివ్వండి, ఇందిరాగాంధీ కళా సంగీత అకాడమీ కానివ్వండి, వాటి నుండి డాక్టరేట్ పొందారు. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పండిట్ బిర్జూ మహారాజ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. సో ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే హీజ్ అ ఫేమస్ ఆర్టిస్ట్, ప్రముఖ కళాకారుడు. ఏ కళకి సంబంధించి? కథక్. కథక్ అంటే మనకు ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎక్కువగా యూపీ రాష్ట్రంలో ప్రదర్శించే ఒక కళను గుర్తుంచుకోండి. లాస్ట్ 2 days బ్యాక్ మున్నా శుక్లా గారి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు భారతదేశంలో క్లాసికల్ డాన్సెస్ ఏవేవి ఉన్నాయి, ఏ ప్రాంతానికి సంబంధించి, కూచిపూడి ఎక్కడ, భరతనాట్యం ఎక్కడ, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు డిస్కస్ చేశాను. ఒకసారి లాస్ట్ 2 days బ్యాక్ వీడియోని కూడా చూడండి. సో ఇక్కడ పండిట్ బిర్జూ మహారాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా ప్రస్తుతం తన నివాసం ఢిల్లీలో ఉంది. జస్ట్ గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఎందుకంటే సింపుల్గా గుర్తుంటుంది కథక్. అండ్ నెక్స్ట్ ఈరోజు తోషికి కైఫు పర్సన్ పేరు గుర్తుంచుకోండి. తోషికి కైఫు గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ చరిత్రలో, ఏ దేశ మాజీ ప్రధాని అంటారు? జపనీస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ తోషికి కైఫు గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తోషికి కైఫు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ మాజీ ప్రధాని అంటే జపాన్.
1989 ఇయర్ నుండి 1991 మధ్య కాలంలో జపాన్ దేశాధినేత లేదా జపాన్ ప్రైమ్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి. చాలా క్లీన్ చీట్ యాక్చువల్గా. చాలా వరకు జపాన్లో తన అధికారం ఉన్నప్పుడు, తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా రీఫార్మ్స్ని కూడా తీసుకొచ్చారు. టెక్నాలజీ దిగ్గజమైన జపాన్ దేశంలో టెక్నాలజీ పరంగా కూడా చాలా సంస్కరణలు అమలు చేసిన ఒక గొప్ప ప్రధానిగా తోషికి కైఫు గారికి పేరుంది. జస్ట్ గుర్తుంచుకోండి, తోషికి కైఫు. అండ్ ఇటీవల కాలంలో మరణిస్తూ వార్తలించిన మాజీ ప్రధానులు కానివ్వండి, మాజీ అధ్యక్షులు కానివ్వండి, ఏ దేశానికి సంబంధించిన మాజీ దేశాధినేతలు మరణిస్తూ వార్తలు నిలిస్తే వారిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. అలా ఇటీవల మనం సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఎఫ్డబ్ల్యూ క్లెర్క్ గారు కానివ్వండి, అలా చాలా వ్యక్తుల గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఒక పర్సన్ తోషికి కైఫు, జపనీస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మన ఇండియాకి సంబంధించి జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్నాథ్ గోయంకా పురస్కార గ్రహీత. ఇటీవల రామ్నాథ్ గోయంకా పురస్కారం గురించి ప్రత్యేకంగా ఒక 10 days బ్యాక్ మీకు డిస్కస్ చేశాను. ఎందుకంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు, జిషాన్ ఏ లతీఫ్ అని చెప్పేసి. రామ్నాథ్ గోయంకా పురస్కార గ్రహీత, జర్నలిజం ఫీల్డ్లో ఇచ్చే ఒక పురస్కారం రామ్నాథ్ గోయంకా అని చెప్పేసి. సో అలా రామ్నాథ్ గోయంకా పురస్కార గ్రహీత అయిన ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విలేకరి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు కమాల్ ఖాన్. ఒక జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ మనం తరచూ చూస్తూ ఉంటాం కదా. ఎన్డీటీవీలో సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన 60 సంవత్సరాల పైబడిన జర్నలిస్ట్ కమాల్ ఖాన్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. 1960లో జన్మించారు, 2022లో మరణించారు. సో దీనికి సంబంధించిన ఈ ఇయర్స్ అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన కమాల్ ఖాన్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే హీస్ ద ఫేమస్ జర్నలిస్ట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో రాకేష్ ఆనంద్, ఇద్దరు పర్సన్ పేర్లు గుర్తుంచుకోండి, రాకేష్ ఆనంద్. అండ్ సెకండ్ భూపిందర్ సింగ్ బజ్వా, ఇద్దరు పర్సన్స్. సో ఇద్దరు పర్సన్స్ ఈరోజు చెఫ్ డే మిషన్స్ గా వార్తలు నిలిచారు. చెఫ్ డే మిషన్స్ అంటున్నాను. చెఫ్ డే మిషన్ దేనికి సంబంధించి అంటే రాకేష్ ఆనంద్ గారు కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి. సో రానున్న ఆగస్టు మాసంలో మనం చూడబోతున్న జూలై లాస్ట్ వీక్, ఆగస్టు ఫస్ట్ వీక్ లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభమవుతాయని చెప్పేసి ఇటీవల తరచు మనం డిస్కస్ చేస్తున్నాం కదా క్రీడా అంశాలకు సంబంధించిన వెన్యూస్. సో కామన్వెల్త్ గేమ్స్ 2022. కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా గుర్తుంచుకోండి. అసలు కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఒకప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ వారు పరిపాలించారు, మనందరికీ తెలుసు. సో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాల్లో మన దేశం కూడా వస్తుంది. ఇండియాని సుదీర్ఘకాలం దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. సో అలా ఇండియా ఎగ్జాంపుల్. అలా ఇండియా లాగానే ప్రపంచంలోని చాలా దేశాలను కూడా బ్రిటిష్ వారు పరిపాలించడం జరిగింది. అలా బ్రిటిష్ వారు ఒకప్పుడు పరిపాలించిన దేశాలు లేదా ప్రాంతాలను కాలనీలు అంటాం, కాలనీస్. ఆ కాలనీస్ని కామన్వెల్త్ కంట్రీస్గా పరిగణిస్తాం, కామన్వెల్త్ కంట్రీస్. అందుకే చూడండి, కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య జరిగే క్రీడలను కామన్వెల్త్ గేమ్స్ అంటాం. అలా కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హామ్ వేదికగా జూలై లాస్ట్ వీక్ ఆగస్ట్ 1న ప్రారంభం కాబోతోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భూపిందర్ సింగ్ బజ్వా, ఏషియన్ గేమ్స్ కి సంబంధించి ఏషియన్ గేమ్స్. సో ఏషియన్ గేమ్స్ 2022కి సంబంధించి సెప్టెంబర్ మాసంలో మనం చూడబోతున్నాం. సో 2 ప్రధాన క్రీడలు, అంతర్జాతీయ క్రీడలకి సంబంధించి ఇద్దరు పర్సన్స్ వార్తలు ఇచ్చారు. ఒకరేమో రాకేష్ ఆనంద్ గారు కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి, అండ్ భూపిందర్ సింగ్ బజ్వా గారు ఏషియన్ గేమ్స్ కి సంబంధించి. ఏషియన్ గేమ్స్ 2022కి సంబంధించి ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక్కొక్క క్రీడా విభాగం, ఒకరేమో కామన్వెల్త్ గేమ్స్ కి, ఒకరేమో ఏషియన్ గేమ్స్ కి సంబంధించి చెఫ్ డే మిషన్స్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. చెఫ్ డే మిషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాకేష్ ఆనంద్ గారు ఉన్నారు. రాకేష్ ఆనంద్ గారు ఏం చేస్తారు, కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అందులో పార్టిసిపేట్ చేసే క్రీడాకారులు, కోచ్లు, సహాయక సిబ్బంది ఉంటారు కదా, వారందరినీ కూడా నియంత్రిస్తారు అన్నట్టు సింపుల్గా. అంటే వారికి సంబంధించి ఒక ప్రతినిధి అన్నట్టు మన ఇండియాకి సంబంధించి చెఫ్ డే మిషన్స్గా ఇద్దరు పర్సన్స్, 2 క్రీడాంశాలు గుర్తుంచుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు ఇచ్చిన లక్ష్య సేన్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడ. సో బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన
ప్లేయర్. సో ప్లేయర్ లక్ష్య సేన్ ఇటీవల ఒక మేడెన్ మ్యాచ్ని గెలుపొందారు. మేడెన్ టోర్నమెంట్ అంటే కెరీర్లో ఫస్ట్ టోర్నమెంట్ అని గుర్తుంచుకోండి. సో సూపర్ 500 ఇక్కడ ఆ బ్యాడ్మింటన్ క్రీడ పేరు ఏంటంటే యోనెక్స్ సన్ రైజ్ యోనెక్స్ ఇండియా ఓపెన్. సో సూపర్ 500 సన్ రైజ్ యోనెక్స్ అనేది బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఆ షటిల్ ఉంటుంది కదా, మనం ఏదైతే వాడతామో ఆ రాకెట్ ఉంటుంది కదా, దానిపైన యోనెక్స్ అని ఉంటుంది. సో వారు స్పాన్సర్ అన్నట్టు ఇక్కడ. సో సన్ రైజ్ యోనెక్స్ ఇండియా ఓపెన్ అంటే భారతదేశం వేదికగా జరిగింది అన్నట్టు. ఒక ఓపెన్ అంటే ఒక ఛాంపియన్షిప్ అన్నట్టు. సో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ యోనెక్స్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సూపర్ 500 సిరీస్కి సంబంధించి ఈ టోర్నమెంట్లో విజేతగా మన ఇండియన్ వార్తలు నిలిచారు. సో లక్ష్య సేన్ అని గుర్తుంచుకోండి. ఫైనల్లో సింగపూర్కి సంబంధించి లో కిన్ యూ క్రీడాకారుడిపై గెలుచుకొని లక్ష్య సేన్ ఈ టోర్నమెంట్ విజేతగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ టోర్నమెంట్లో విజేత ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే లక్ష్య సేన్ ఇండియా అని గుర్తుంచుకోండి. సో బ్యాడ్మింటన్కి సంబంధించిన అంశం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.